అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. ముందుగా ఇంతమంది పెద్దల ముందు, వెంకయ్యనాయుడు గారి ముందు, కిషన్ రెడ్డి గారి ముందు వాళ్ళందరూ మాట్లాడేసిన తర్వాత నేను మాట్లాడడానికి ఏమీ ఉండదు యోగా గురించి. బట్ నా వంతు ప్రయత్నంగా ఏదో ఒక 2 చిన్న ముక్కలు. మన భారతదేశంలో ఎన్నో గొప్ప కళలు ఉన్నాయి, ఎన్నో గొప్ప విద్యలు ఉన్నాయి, మనందరికీ తెలిసిన విషయమే. అది ఇలాంటి యోగా పుట్టిన భూమిలో పుట్టడం మనందరి అదృష్టం. ఇది మన గొప్ప కళ. మనందరం దీన్ని ఎంబ్రేస్ చేసుకోవాలి. ఇవాళ బిజీ స్కెడ్యూల్స్లో, ఈ మెంటల్ స్ట్రెస్లో, ఇంత నెగిటివిటీలో మనకున్న ఒక మంచి విషయం మెడిటేషన్, యోగా. సో దీన్ని మనందరం ఎంబ్రేస్ చేసుకుందాం, దీన్ని మనందరం పాటిద్దాం. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించే కిషన్ రెడ్డి గారికి సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. మనందరం ఎంకరేజ్మెంట్తో ఇంకా ఎన్నో ఏళ్ళు ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు కిషన్ రెడ్డి గారు చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీబడి. అందరం కలిసి యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. జై హింద్. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మనందరి ఫేవరెట్ యాక్టర్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరికీ? మనం చిన్న ఇదండి, అందరూ దయచేసి బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. దానివల్లే నేను ఇవాళ బతుకున్నాను. సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ హెల్మెట్లు వేసుకొని బైక్ నడిపితే. అండ్ ప్రపంచానికి మనం భారతదేశం ఇచ్చిన గిఫ్ట్ యోగా. ఎందుకంటే ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్ కానీ, ఇప్పుడున్న వాళ్ళ మెంటల్ ఆగనీ కానీ అవన్నీ తగ్గించడానికి హెల్ప్ చేసేది యోగా. సో మీరందరూ మీకున్న టైం ప్రకారం మీరు కొద్ది టైం కేటాయించి యోగా చేయండి. మీ హెల్త్ గురించి మీరు ఆలోచించుకోండి. అండ్ అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన కిషన్ రెడ్డి గారికి అండ్ అలాగే వెంకయ్యనాయుడు గారి ముందు మాట్లాడడానికి నాకు అర్హత లేదు, కానీ మాట్లాడుతున్న స్టేజ్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్. అండ్ మీరందరూ యోగా చేయాలి. చేస్తారు కదా? చేయరా? బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంట్మెన్, యోగా చేయాలి. మనం ప్రపంచానికి మనం గిఫ్ట్ ఇచ్చాం, మన గిఫ్ట్ వాడుకోవాలి కదా. సో దయచేసి మీరందరూ యోగా చేయండి. మీరందరూ హెల్త్ గురించి మీరు ఆలోచించుకోండి. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. డూ వెల్. థ్యాంక్ యూ. వేదిక మీద వెనకేస్తున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మీరు ప్లాన్ చేసుకొని వేదిక యోగా చేయాలి. ఎవరు కూడా నిలబడద్దు. ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా నిలబడకూడదు. అందరూ కూడా యోగా చేయాలి. వేదిక రైట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వెనక సైడు మీరు అడ్జస్ట్ చేసుకొని అందరు కూడా, శిల్ప గారు ఎవరెవరు అందరు కూడా మీరు కూర్చోండి. ఎక్కడైతే గ్యాలరీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దయచేసి కూర్చొని కూడా యోగా చేయొచ్చు. యోగాలో ఒక భాగము మనం బాగా మన గొంతుకు కూడా మరి ఎక్సర్సైజ్ చేయాలి. కాబట్టి అందరూ కూడా నాతో పాటు చెప్పాలి, భారత్ మాతాకి. 2 చేతులు ఎత్తాలి. 2 చేతులు ఎత్తడం కూడా యోగానే. భారత్ మాతాకి.